బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారే పార్టీలో కొరకని కొయ్యగా ఉన్న రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. తిరిగి బీజేపీలోకి రానున్నట్లు పార్టీ శ్రేణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హస్తినాలో అధిష్టాన పెద్దలతో రాజాసింగ్ మంతనాలు జరిపినట్లుగా తెలుస్తుంది. ఇక గత కొంతకాలంగా తెలంగాణ బీజేపీ నేతలపై రాజాసింగ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని బీజేపీ పార్టీకి రాజాసింగ్ రాజీనామా చేశారు. అయితే ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ పార్టీలోకి కొనసాగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ లో రాజాసింగ్ ఏక్తా టైగర్ లో 3 సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భవిత అందిస్తారు. భవిత, చెప్పండి, మరొకసారి రాజాసింగ్ బీజేపీలో చేరనున్నారా? అప్డేట్స్ ఏంటి? వెన్నెల రాజీనామా తర్వాత రాజాసింగ్ రాజీనామా అసలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, గత కొంతకాలంగా పార్టీ అధికారంలోకి రాకపోవడానికి గల కారణం పార్టీలో ఉన్నటువంటి నేతలే అని చెప్పేసి కూడా రాజీనామా చేస్తాను అన్నట్టుగా. అంటే ఏదైతే పార్టీ అధికారంలోకి రావాలి అంటే కొంత పద్ధతి మార్చుకోవాలి, ప్రజలకు అనుగుణంగా ముందుకెళ్ళాలి, ఎందుకు పార్టీని అధికారంలోకి రానివ్వకుండా చేస్తారని ఇట్లాంటి తీవ్రమైన విమర్శలు పదే పదే రాజాసింగ్ రాష్ట్ర నాయకత్వం పైన, రాష్ట్ర నేతల పైన చేస్తూ వస్తుంటారు. అయితే ఏదైతే జిల్లా అధ్యక్ష పదవికి సంబంధించి కావచ్చు, ఇతరత్ర అంశాలకు సంబంధించి కావచ్చు, ఏదైతే ఆ నియోజకవర్గాలకు సంబంధించిన నేతలు సంప్రదించకుండా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి మనుషులను రిక్రూట్ చేసుకుంటున్నారే తప్ప ఎక్కడ కూడా ఎవరిని సంప్రదించలేదు అని చెప్పేసి కూడా అప్పటి నుంచి పూర్తి స్థాయిలో తీవ్ర స్థాయిలో అంటే ఫైర్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులకు సంబంధించి ఏదైతే నామినేషన్ ప్రక్రియ కొనసాగించినప్పుడు ఎవరికైనా కూడా నామినేషన్ వేసుకునే హక్కు ఉంటుంది. నేను కూడా రాష్ట్ర అధ్యక్ష పదవికి అర్హుడిని, నేను పూర్తి స్థాయిలో హిందుత్వ వాదిని అంటూ కూడా ఏదైతే రాజాసింగ్ రాష్ట్ర పార్టీ కార్యాలయానికి రావడము, రాష్ట్ర పార్టీ కార్యాలయానికి వచ్చే ముందు ఎవరైతే అధ్యక్ష పదవికి అర్హుడు అంటూ కూడా కొన్ని సంతకాలు చేయాల్సి వస్తుందో పార్టీ క్యాడర్, వాళ్ళకి సంబంధించి బయట ఉన్నప్పుడు వాళ్ళు ఓకే చెప్పిన తర్వాత పార్టీ కార్యాలయానికి వస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి నాకు సంతకాలు చేయకుండా చేశారని చెప్పేసి కూడా తీవ్ర ఫైర్ అవుతూ అదే రోజు నేను ఉండను పార్టీలో, ఇలాంటి పార్టీలో ఉండడం కంటే బయట ఉండడం బెటర్ అంటూ కూడా కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసుకుని రిజైన్ చేసినటువంటి సందర్భం కనబడుతుంది. అయితే పార్టీకి రాజీనామా చేసిన తర్వాత అధిష్టానం కూడా అంతే స్పీడప్ గా వాళ్ళ యొక్క రాజీనామాను ఆమోదించింది. కానీ రాజీనామా చేసినప్పుడు మాత్రం బీజేపీ అంటే రాజాసింగ్ ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి రాజాసింగ్ పైన రాష్ట్ర నాయకత్వమే 2 వర్గాలుగా విడిపోయి కొన్ని వ్యాఖ్యలు చేసిన సందర్భం ఉంది. కొంతమంది ఏమో రాజాసింగ్ మాట్లాడిన దాంట్లో తప్పేముంది, అంత ధైర్యం కూడా ఉండాలి కదా బహిర్గతంగా మాట్లాడడానికి, నేతల పైన విమర్శలు చేయడానికి అంత ధైర్యం కూడా ఉండాలని చెప్పేసి కూడా బాహటంగా అంటే బహిరంగంగా చెప్పకపోయినప్పటికీ ఇంటర్నల్ గా కొంత చర్చించుకున్నటువంటి సందర్భం ఉంది. అయితే వాళ్ళతో పాటు కొంతమంది నాయకులు మాత్రం పార్టీ ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన అంశాలన్నింటినీ కూడా ఎందుకు రాజాసింగ్ బయట పెట్టాల్సి వస్తుంది, అసలు బయట పెట్టడం ఇది కరెక్టేనా అన్నట్టుగా కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వర్గం కూడా కొంతమంది ఉన్నటువంటి సందర్భం కనబడుతుంది. అయితే బీజేపీ పార్టీ నడిచేదే హిందుత్వ ఎజెండాతో, పూర్తి స్థాయిలో రాజాసింగ్ అంటేనే హిందుత్వం, హిందుత్వం అంటేనే రాజాసింగ్ అన్నట్టుగా కూడా కొంత పేరు పడిపోయినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఒకవైపు రాష్ట్రంలో పూర్తి స్థాయిలో బలహీనంగా ఉన్నప్పుడు కూడా హ్యాట్రిక్ కొట్టినటువంటి గ్రేటర్ పరిధిలో బీజేపీ తరఫున ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే, అందులో 3 సార్లు ఎమ్మెల్యేగా గోషామహల్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి రాజాసింగ్ కొంత అంటే పార్టీకి నష్టం చేకూరే అంశం కూడా అన్నట్టు కూడా కొంతమంది లోపల చర్చించుకున్నటువంటి సందర్భం అయితే ఉంది. అయితే ఇప్పుడు తాజాగా అంటే రాజాసింగ్ కి కేవలం రాష్ట్ర నాయకత్వమే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి నేతలే కాదు, ఇతర రాష్ట్రాల నేతలు కూడా చాలా మంది సన్నిహితంగా ఉంటాడు. ముఖ్యంగా ఇటు యూపీతో పాటు బీహార్కు సంబంధించినటువంటి రాష్ట్రాల నాయకులు కూడా చాలా సన్నిహితంగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ముఖ్యంగా ఏదైతే మొన్న తాజాగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా బీహార్కి చెందినటువంటి వ్యక్తిని నితిన్ నబీన్ నియమించడము, అందులో బీహార్కి సంబంధించినటువంటి నాయకులు రాజాసింగ్ తో అత్యంత సన్నిహితంగా ఉండడం, ఇవన్నీ కూడా కొంత రాజాసింగ్ మరొకసారి పార్టీలోకి రీజాయిన్ అవ్వడానికి తోడ్పాటు ఇచ్చేటువంటి అవకాశమే కనబడుతుంది. ఒకవేళ పార్టీ కనుక పిలిస్తే, పార్టీలో ఉన్నటువంటి నాయకులు కనుక పిలిస్తే ఖచ్చితంగా నా ఇంటికి నేను వస్తానంటూ కూడా కొద్దిసేపటికి ఒక పత్రికా ప్రకటన కూడా రాజాసింగ్ విడుదల చేసిన సందర్భం కనబడుతుంది. ఏదైతే ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉన్నప్పుడు ఎన్నో సమస్యలు వస్తుంటాయి, ఎన్నోసార్లు కొట్టాటలు పెట్టుకుంటుంటాము, గొడవలు పడుతుంటాము, బయటకు పోతాం. కానీ ఎన్ని రోజులకైనా కూడా ఆ కొడుకు మరొకసారి ఆ ఇంటికి రావాల్సిందే అన్నట్టుగా కూడా ఒక ప్రకటన విడుదల చేసినటువంటి సందర్భం కనబడుతుంది. నేను కూడా బీజేపీ పార్టీ అనేది ఒక కుటుంబం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక కొడుకును నేను ఖచ్చితంగా ఎన్ని రోజులకైనా కూడా నేను పార్టీలోకి వెళ్లాల్సిందే, వెళ్తాను. కానీ దానికి ఒక సమయం అనేది వస్తుంది, ఆ సమయం కోసం నేను ఎదురు చూస్తాను. ఇటు పార్టీ నాయకత్వం కావచ్చు, లేదంటే అధినాయకత్వం కావచ్చు, ఎవరు పిలిచినా కూడా నేను పార్టీలో జాయిన్ కావడానికి రెడీగా ఉన్నానంటూ కూడా కొద్దిసేపటికి ఒక ప్రకటన విడుదల చేసిన సందర్భం అయితే ఉంది. అయితే తాజాగా
అంటే పార్టీలో ఉన్నప్పటికీ, పార్టీలో లేకపోయినప్పటికీ కూడా ఏ అంశానికి సంబంధించి కూడా రాజాసింగ్ తనదైన శైలిలో ఫైర్ అవుతూ వస్తుంటాడు. వెంటనే రియాక్ట్ కావడము, దానికి సంబంధించినటువంటి బయటలు రిలీజ్ చేయడము, ఎక్కడ కూడా పార్టీలో లేకపోయినప్పటికీ కూడా పార్టీ నాయకులపైన కూడా మరొకసారి అంటే ఎప్పటికప్పుడు అంటే వాళ్ళ యొక్క బయటలు రిలీజ్ చేయడం కావచ్చు, వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క శైలిని బయట పెట్టే ప్రయత్నం అయితే చేస్తూ వస్తుంటారు. అయితే తాజాగా హస్తినాకు వెళ్లారు రాజాసింగ్. గత కొన్ని రోజులుగా పర్యటన చేస్తూ వస్తున్నటువంటి నేపథ్యంలో హస్తినాలో కూడా నేతలతో అంటే అధిష్టాన పెద్దలతో కూడా చర్చించినట్టుగా మనకు సమాచారం. ఒకవేళ వర్కింగ్ ప్రెసిడెంట్ కొత్తగా వచ్చినటువంటి నేపథ్యంలో ఒకవేళ రాజాసింగ్ ని కనుక మరొకసారి పార్టీలోకి ఆహ్వానిస్తే ఖచ్చితంగా నేను పార్టీలోకి వెళ్తాను అన్నట్టుగా కూడా రాజాసింగ్ కొంత ఇండికేషన్స్ ఇచ్చినటువంటి నేపథ్యం అయితే కనబడుతుంది. అందులో ముఖ్యంగా గ్రేటర్ పరిధికి సంబంధించి ఏకైక ఎమ్మెల్యే, అందులో హిందుత్వ ఎజెండా, ముఖ్యంగా ఎంఐఎం ని ప్రశ్నించేటువంటి నేతలలో రాజాసింగ్ మొదటి వరుసలో ఉంటారు. ఏదైతే ప్రస్తుతం వచ్చేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, గ్రేటర్ లో అనూహ్యంగా బీజేపీ పార్టీ పుంజుకుంది. ఈ నేపథ్యంలో బీజేపీ పార్టీకి కొంత పుంజుకోవడంలో కావచ్చు, హిందుత్వ ఎజెండాను ముందుకు తీసుకురావడంలో కావచ్చు, ఎంఐఎం ని ప్రశ్నించడంలో కావచ్చు, కొంత రాజాసింగ్ మాత్రం ముందు వరుసలో ఉంటారని చెప్పేసి కూడా ఇప్పటికే కొంతమంది నాయకులు భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలకు ముందా లేదంటే ఎన్నికల తర్వాతన పక్కకు పెడితే రాజాసింగ్ మాత్రం జనవరిలో అవకాశాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా పార్టీలోకి రీఎంట్రీ ఇస్తారనేటువంటి వార్త మాత్రం ప్రస్తుతం అయితే చాలా హాట్ టాపిక్ గా సాగుతుంది. రైట్, థ్యాంక్ యూ భవిత.